నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, యోబు 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. యోబు ఉపద్రవములు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు, వేదన అన్నిటినీ పోగొట్టుకొని భార్య తిట్టడము, తర్వాత స్నేహితులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది అన్నీ అనుభవించిన తర్వాత ఆయన స్టేట్మెంట్, లాస్ట్లో ఆయన స్టేట్మెంట్ ఏంటిది? నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు, నీవు ఉద్దేశించినది, నీవు ఏదైనా నీ మైండ్లో వచ్చిందంటే, నీకు ఆలోచన వచ్చిందంటే, ఏదైనా చెయ్యాలని నీకు వచ్చిందంటే దానిని ఎవరు కూడా ఏదియు నిష్ఫలము కానేరదనియు, ఏది కూడా నీవు ఏదైనా తలంస్తే తప్పకుండా చేస్తావు, అది ఎప్పుడు కూడా నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. అవును, ఉపద్రవములు, కష్టాలు అనుభవించిన వారికి తెలుసు. కొందరికి కష్టాలు ఎక్కువ రావు, హ్యాపీగా ఉంటారు. కాబట్టి వారికి దీని గురించి ఎక్కువ తెలియదు. కానీ భక్తులందరినీ చూడండి, బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులను దాటారు. ఎందుకు దాటారు? గొప్ప అనుభవం పొందుటకు, గొప్ప అనుభవం పొందుటకు. ఈ ఉపద్రవంలోనే గొప్ప అనుభవం మనకు వస్తుంది, లేకపోతే రాదు. అవును, అందుకే చూడండి, ఏదైనా జాబు ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత పోలీస్ అంటే దానికి ట్రైనింగ్ ఇస్తారు, ప్రొఫెసర్ అంటే దానికి ట్రైనింగ్ ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ఒక ట్రైనింగ్ ఉంటుంది. కొన్ని జాబ్ విషయంలో 3 months మీకు ట్రైనింగ్ ఉంటుంది, అప్పుడు వరకు జీతం కొద్దిగా తక్కువ. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జీతం తర్వాత పెంచుతారు అని చెప్తారు. అంటే ప్రతిదానికి కూడా ట్రైనింగ్ అనేది అవసరం. ఇది దేవుడు మనకి ఇచ్చిన ట్రైనింగ్. ఎందుకంటే ఈ లోకంలో లాస్ట్ వరకు బ్రతకాలి, ముందుకు వెళ్ళాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. తర్వాత దేవుడు మనకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం అక్కడ వెళ్ళాలి. కాబట్టి అన్నిటికీ దేవుడు మనకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్, గొప్ప ట్రైనింగ్. ఇది కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడే ఆ ట్రైనింగ్ మనం అన్ని నేర్చుకోగలము, లేకపోతే నేర్చుకోలేము. అవును, నాకు కూడా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను కొందరి దగ్గరికి వెళ్ళాను. వారు నన్ను ప్రేమిస్తారు, నన్ను బాగా కౌగలించుకొని నా కష్టాల్లో పాలు పొందుతారు అని
కొందరి దగ్గరికి వెళ్ళాను. వెళితే నాకంత తృప్తిగా లేదు. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా కష్టంలో అకస్మాత్తుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి? గేట్ నుంచి అటునుంచి అటే వెళ్ళిపోండి అని పంపకూడదు. వచ్చినప్పుడు భుజం తట్టి కౌగలించుకొని ఆదరణ ఇచ్చి, సరే నేను ఇప్పుడు దేవుడు నాకు స్తోమత ఇచ్చాడు, నేను సహాయం చేస్తాను, మంచిగా మీరు దీవించబడిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వండి అని చెప్పి అయినా వారిని ఏం చేయాలి? ఆదరించి ఓదార్చడం. అది చాలా దేవునికి ఇష్టమైన పని. చాలా ఇష్టమే. కొందరిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఈయన దగ్గరికి పంపిస్తాను, ఆయన ఏం చేస్తాడో చూద్దాం అని కొందరిని దేవుడు మన దగ్గరికి పంపిస్తారు. మొన్న కూడా హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ 3 కార్లు వచ్చారు నన్ను చూడాలని. హైదరాబాద్ నుంచి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అప్పుడే మేము సండే సాయంత్రం మీటింగ్, ఒక చిన్న మీటింగ్ నా సన్ జరిపిస్తాడు, నా సన్. నేను ఇంకా మీటింగ్ అయిపోగానే అక్కడ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. కమ్యూనియన్ తీసుకోవాలని నేను ప్రతి వారం కూడా నేను తప్పకుండా అటెండ్ అవుతాను. కమ్యూనియన్ అంటే ప్రభు బల్ల. దానిలో చాలా విషయాలు అక్కడ మరుగు చేయబడి ఉన్నది, దాచబడి ఉన్నది. విశ్వాసముతో మనము ఆ ప్రభు బలలో పాలు పొందితే చాలా మేలులు ఉన్నవి అండి. యేసు రక్తమును మనం త్రాగుచున్నాం, యేసు బాడీని భుజించుచున్నాం. కాబట్టి మన బాడీలో కూడా రక్త ప్రచారం, ఆయన రక్తము కూడా మనతో ఉన్నది. కాబట్టి బలహీనతలు పోతాయి అని చాలా ఉన్నవి. కాబట్టి నేను వెళుతాను. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తామని కారు వరకు వెళ్ళాను. అప్పుడు ఏదో ఒక సందర్భంలో మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చి చైర్లో వచ్చి కూర్చున్నా. అప్పుడు ఈ 3 కార్లు హైదరాబాద్ నుండి వస్తుంది. నాకు బాగా కనికరం అయింది వారి మీద. అశ్రద్ధ చేయలేదు, తీసివేసినట్టు మాట్లాడలేదు. దాదాపు 45 మినిట్స్ వారితో కూర్చొని మంచిగా మాట్లాడి ఒక్కొక్కరికి దైవ చిత్తం ఎలా ఉన్నది, ప్రణాళిక ఎలా ఉన్నదని చెప్పి వారిని ప్రార్థన చేసి, వారు కానుక ఇచ్చారు. నేను అన్నాను, కానుక తప్పకుండా ఇవ్వాలని ఏం కండిషన్ లేదు అని చెప్పాను. వద్దు, కానుక వద్దన్నా కూడా వారు ఫోర్స్గా ఇచ్చారు చిన్న కానుక. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరకి దేవుడు పంపించాడు. 150 కిలోమీటర్ దూరం నుంచి 3 కార్లు వచ్చారు. నేను దానిని కరెక్ట్గా అక్కడ వాడాలి. అశ్రద్ధ చేసి సార్ని ఇప్పుడు చూడలేరు, సార్ దొరకరు, మీరు వెళ్ళిపోండి. నా దగ్గరికి పంపించారు కాబట్టి నేను మాట్లాడి వారితో ప్రార్థన చేసి వారిని నేను పంపించినాను. కాబట్టి మనము కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తప్పకుండా అవసరం. బాధ్యత తీసుకోవాలి. దేవుడు ఏదైనా మన చేతికి అప్పగిస్తే తప్పకుండా చెయ్యాలి. ఇక్కడ ఈ మాటలో దేవుడు ఏమంటున్నాడు? మన యోబు బాగా ఎక్స్పీరియన్స్ అయింది, అనుభవం అయింది. ఎవరైనా దేవుడు మన చేతికి అప్పగిస్తే మనం వారిని ఓదార్చి ఆదరించి పంపాలి. అది దేవునికి చాలా ఇష్టమైన కార్యం, చాలా ఇష్టం. కాబట్టి
యోబు ఏం చెప్తున్నాడు? నీవు ఏదైనా అనుకుంటే ఇంక అంతే సంగతి, దాన్ని ఎవరు ఆపలేరు. నన్ను ఈ మార్గంలో తీసుకురావాలని అనుకున్నావు, చేసేసావు. నీవు అనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అన్న విషయమును తెలుసుకున్నాను. కాబట్టి దేవుడు గొప్పవాడు. ఉపద్రవములు, కష్టాలు, ఇరుకులు అందరికి రావు, కొందరికే దేవుడు అనుమతిస్తాడు. గొప్ప అనుభవం పొందుటకి, అనేక ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండుటకి. కాబట్టి ఈ వాక్యం వినిచున్న మీరు కూడా కష్టంలో, ప్రాబ్లంలో, సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదు. ఓపికతో సహించాలి. ఒక దినము యోబు చెప్పినట్టు మీరు కూడా చెప్తారు, అవును నీవు ఉద్దేశించినది ఏది కూడా వేస్ట్గా పోదు, తప్పకుండా సఫలమగును, తప్పకుండా జరుగును అను విషయమును తప్పకుండా మీరు తెలుసుకుంటారు. కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు. ఏదో దేవుడు ఇలా చేస్తున్నాడు కదా, నేను నశించిపోవాలని ఆయన దృష్టిలో ఉన్నదా? దేవుడు ఇలా చేస్తున్నాడు. యోబు కూడా అంటున్నాడు, చీకటి చేసావు కదా నా మార్గమును, నాలో ఉన్న మహిమను తీసేసావు కదా, నా కిరీటమును క్రింద పడేసావు కదా, దేవా నీవే నాకు ఇలా చేసావు కదా, బాడీలో ఏం లేదు, ఎముక తోలు మాత్రమే ఉంది, ఈ పండ్ల మీద ఈ పండ్లు కనబడకుండా ఈ తోలు మాత్రమే మిగిలింది. అలా అయిపోయాడంట యోబు. కానీ లాస్ట్లో స్టేట్మెంట్ ఏమంటున్నాడు? నీవు అన్నీ చేస్తావు దేవా, నీవు అనుకుంటే ఇంకా అంతే. ఆ విషయమును నేను తెలుసుకున్నాను. కాబట్టి మళ్ళీ రెండంతులుగా దేవుడు యోబును దీవించాడు. రెండంతలుగా మిమ్మల్ని దీవించుటకి ఈ మార్గంలో తీసుకోబోతున్నాడో ఏమో. దైవ నామం మహిమపరచబడాలని దేవుడు తన మహిమ కొరకు నిన్ను ఇలా తీసుకోబోతున్నాడో ఏమో. కాబట్టి గ్రహించాలి, ముందుకు వెళ్ళాలి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీరు కూడా గొప్ప సాక్షులుగా దేవుని కొరకు నిలబడతారు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ వాక్యంలో వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నడిపించండి తండ్రి. అడ్డు ఆటంకములను యేసు నామంలో బంధించి ప్రార్థన చేస్తున్నాం. మీ చీల్చబడిన హస్తమును వారి మీద పెట్టండి. ఇప్పుడే నీ బలమైన శక్తి దిగవచ్చును గాక. ఈ దినము ఏదేదో అవసరమో అన్నీ వారికి దయచేయండి, ముందుగా నడిపించండి. స్తోత్ర మార్గం సరళం చేయండి, భద్రత దయచేయండి. స్తోత్రం. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధిస్తున్నాం. బలం అనుగ్రహించండి, బలహీనతను తీసివేయండి, విజయం దయచేయండి. ఎక్కడ పోయినా నీ సన్నిధి దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జర్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తెలిసిన వారికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.